హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఈ వీడియోలో మనం దబాట్ పోర్టబుల్ మినీ సీలింగ్ మిషన్ 2-in-1 అన్నట్టు ఇది. సో ఇది వచ్చేసి అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను. సో ఇది నాకు 289 రూపీస్ పడ్డది. సో ఇది 2-in-1 USB రీఛార్జబుల్ అండ్ మ్యాగ్నెటిక్ ప్లాస్టిక్ సీలింగ్ అన్నట్టు. సో మనం ప్లాస్టిక్ కవర్స్ని కట్ చేసిన తర్వాత దాన్ని సీల్ చేయడం కోసం యూజ్ చేసుకోవచ్చు. ఇది బ్యాటరీ ఆపరేటర్ కాదు. సో ఇది వచ్చేసి రీఛార్జ్. సో చూద్దాం ఎలా ఉందో. లెట్స్ డూ అన్బాక్స్. సో లోపలైతే బ్యాగ్స్ ప్యాకింగ్ అంతా బాగా లేదు. సో ప్యాకింగ్ అయితే బాగానే ఉంది కానీ బాక్స్ అనేది అంత క్లారిటీ లేదు ప్యాకింగ్. సో మీరు చూసుకున్నట్టయితే ఫ్రంట్ పోర్టబుల్ సీలింగ్ మిషన్ అని చెప్పి బటన్ స్విచ్ ఈజీ టు యూస్. ఇది చైనా బ్రాండే అనుకుంటున్నా. చూడొచ్చు మీరు, చైనా, మేడ్ ఇన్ చైనా. సో ప్రోడక్ట్ నేమ్ వచ్చేసి పోర్టబుల్ సీలింగ్ మిషన్ అని చెప్పి ఉంది. సో డిఫరెంట్ సెల్లర్స్ డిఫరెంట్ నేమ్స్ పెట్టి ఇది సేల్ చేస్తుంటారు అమెజాన్లో. బేసికలీ అన్ని బ్రాండ్వి అన్ని చైనావే. ఇంకా చూడొచ్చు మనం ఎలా యూజ్ చేయాలనేది. పవర్ ఆన్ బటన్ చేసి మనం సీల్ చేసేసి, అంటే ప్లాస్టిక్ ఏదైతే మనం కవర్స్ ఉన్నాయో దాన్ని సీలింగ్ చేయొచ్చు ఇలా. సో ఇది వచ్చేసి మ్యాగ్నెటిక్ కూడా ఉంది అన్నట్టు. సో ఫ్రంట్ అయితే ఇలా ఉంది, బాటమ్ ఇలా ఉంది. ఇక్కడ పిక్చర్స్ ఇచ్చాడు ఎలా యూజ్ చేయాలనేది. సో ఇట్ సైడ్ ఇలా ఉంది. లెట్స్ ఓపెన్ ద బాక్స్. ఐ థింక్ ఇక్కడ సీల్ వేసినట్టున్నారు. ఇటు సైడ్ ఆల్రెడీ ఓపెన్ ఉందా, ఒక ప్లాస్టిక్తో సీల్ చేశారు. చూడొచ్చు వైట్ కలర్ ఉంది, ప్లాస్టిక్తో మ్యానుఫ్యాక్చర్ ఉంది, చాలా లైట్ వెయిట్ ఉంది. దీంట్లో ఎంత బ్యాటరీ ఉందో తెలియదు. సో అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి బాక్స్లో ఒక యూజర్ మాన్యువల్ ఇచ్చారు. అది కూడా చైనీస్లో ఉంది యూజర్ మాన్యువల్. ఇంకా ఒక రీఛార్జింగ్ కేబుల్ ఇచ్చారు, యూఎస్బి టైప్ సి అన్నట్టు. ఇది వైట్ కలర్లో ఉంది. ఇది కూడా ఇంకా బాక్స్ అంతే. ఇంకా ఏమి ఇచ్చారు, మ్యాగ్నెటిక్ స్ట్రేప్ అనుకుంటా ఇది. సో ఇది ఒకటి ఇచ్చారు. సో లోపల బాక్స్లో ఇంకేం లేదు. ఇది చూసుకున్నట్లయితే మాన్యువల్ మొత్తం చైనీస్లో ఉంది ఇది. సో చైనీస్లో ఇంగ్లీష్లో కూడా ఉంది ఎలా యూజ్ చేయాలనేది. సో ఇక్కడ ప్లాస్టిక్లా మనం టేప్ చేయొచ్చు. రీఫ్రిజరేటర్ మ్యాగ్నెట్కి కానీ ఎక్కడైనా మనం మ్యాగ్నెట్ స్టిక్ చేయాలనుకుంటే ఇది అయితే టేప్ ఉందో ఇది మనం ఇక్కడ అటాచ్ చేసేస్తే ఇక్కడ ఇలా అటాచ్ చేసుకుంటే పనిచేస్తుంది అన్నట్టు. సో ఇక్కడ మనకి యూజర్ మాన్యువల్లో ఇచ్చారు ఇట్లా ఓపెన్ అండ్ క్లోజ్ బటన్ ఇది. సో ఇది ఇక్కడ స్టిక్ అవుతుంది అన్నట్టు. స్లోగా చేయండి, స్లైడ్ సీల్. ఇక్కడ స్లోగా డ్రాగ్ చేయమన్నట్లు యూజర్ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఇచ్చారు. ఎసెన్షియల్ స్కిల్స్ రిమైనింగ్ అన్సీల్ పార్ట్ షుడ్ బి క్రాస్ ద సీల్. టియర్ కూడా చేయొచ్చు, మనం కట్ కూడా చేయొచ్చు. ఏవైతే సీల్స్ ఉన్నాయో అవి కూడా కట్ చేయొచ్చు. సో ఇది యూజర్ మాన్యువల్. సో ఇది వచ్చేసి మనకి ఛార్జింగ్ కేబుల్ ఇచ్చారు. ఇది మరి ఆల్రెడీ యూజ్ చేసింది ఏమో, మరి నాకైతే గ్రీన్ వచ్చింది. ఇది స్టిక్కర్ టేప్. ఇది బాక్స్లో ఉండేటివి ఐటమ్స్. సో లెట్స్ సీ, మనం ఒకటి సీల్ చేసి చూద్దాము ఎలా వర్క్ అవుతుందో. మీరు చూడొచ్చు ఇది పవర్ ఆన్ బటన్ ఉంది. ఇది వచ్చేసి 2 బటన్స్ ఇచ్చారు. ఇది వచ్చేసి టియర్ చేయడానికి. ఇక్కడ చూడొచ్చు, నేను ఇది ప్రెస్ చేస్తే, ఈ బటన్ ప్రెస్ చేస్తే లోపల సీజర్ మాదిరి వస్తుంది. ఈ బటన్ ప్రెస్ చేస్తే సీల్ అవుతుంది ప్లాస్టిక్. ఇది కట్టర్ మాదిరి వస్తుంది. సో ఇది వచ్చేసి ఇటు సైడ్ ఇట్లా ఉంది. ఇది వచ్చేసి యూఎస్బి ఛార్జింగ్ అన్నట్టు, ఛార్జింగ్ చేసుకునేది మనము. బ్యాక్ సైడ్ ఏం లేదు. ఇటు సైడ్ మీరు చూసుకుంటే పవర్ ఆన్ అండ్ ఆఫ్. ఇటు సైడ్ ఇవి బటన్స్, ఇటు సైడ్ ఇలా ఉంది. ఓకే, సో ఒకసారి మనం పవర్ ఆన్ చేసి సీల్ చేసి చూద్దాము కవర్ ఎలా సీల్ అవుతుంది అనేది. ఇక్కడ నా దగ్గర చాకోస్ ప్యాకెట్ ఉంది. సో దీన్ని సీల్ చేసి చూద్దాము. సో ఇలా ఓపెన్ ఉంది కదా. సో దీన్ని నేను సీల్ చేస్తాను.
సో ఇక్కడ చూడొచ్చు మీరు, మంచిగానే సీల్ అయిపోయింది. సో ఇక్కడ ఇప్పుడు ఇంకొక ప్యాకెట్ తీసుకున్నాను హల్దీరామ్ని. సో ఇక్కడ ఏం లేదు, ఎంటీగా ఉంది. దీన్ని ఒకసారి సీల్ చేసి చూపిస్తాను. సింపుల్గా ఇట్లా స్లోగా డ్రాగ్ చేయడమే. ఇప్పుడు ఇక్కడ కూడా ఇట్లా మీరు చూడొచ్చు, ఈజీగానే సీల్ అయిపోయింది. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ కూడా డ్రాగ్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ కూడా సీల్ అయిపోయింది. సో అట్లా మనం ఎక్కడ నుంచి అయితే డ్రై చేస్తామో అక్కడంతా బాగానే సీల్ అవుతుంది. బాగా హీట్ ఎక్కుతుంది కూడా. ఇక్కడ కొంచెం హీట్ కూడా ఉంది. సో చూడొచ్చు, ఇక్కడ సీల్ అయిపోయింది ప్రాపర్గా. సో ఇవి నార్మల్ జిఎస్ఎం కవర్స్. మరి డిమార్ట్లో తీసుకున్న మనకి ఈ జిఎస్ఎం కవర్స్ని ఇప్పుడు కొంచెం హీట్ అయింది కదా, ట్రై చేసి చూస్తాను. చూడొచ్చు, ఇది ప్రాపర్గా సీల్ అవ్వట్లేదు. మరి ఇంత క్వాలిటీది. సరే, ఇక్కడ నేను ట్రై చేస్తాను. సో ఇది జిఎస్ఎం కవర్ అవ్వట్లేదు, చాలా మందంగా ఉంది కదా ఇది. ఇది డిమార్ట్ కవర్స్కి అయితే ఇది సీలింగ్ చేయలేకపోతుంది. సో ఇది జిఎస్ఎం ఎక్కువ ఉండడం వల్ల మేబీ అది హీట్ చేయలేకపోతుంది అనుకుంటా. సో ఇన్ కేస్ మీరు డిమార్ట్ కవర్స్ చూస్తున్నట్లయితే ఇది సూటబుల్ ప్రోడక్ట్ కాదు. నార్మల్ ఏదైనా ప్రోడక్ట్స్ కవర్స్ అయితే లైక్ చిప్స్ కానీ అలాంటి పేపర్స్ కవర్స్ అయితే సూటబుల్, బట్ నాట్ ఫర్ డిమార్ట్ లూజ్ ప్యాకింగ్ కవర్స్. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే మీకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.